కానీ ఎప్పుడైనా అనిపించిందా అయ్యో మంచి జాబ్ అంటే మీరు ఎవరితో మాట్లాడలేరు ఎవరికి చెప్పలేరు కానీ మళ్ళీ పోవాలి నేను కానీ నా జాబ్ ఉంది కదా ఇంకా చెప్పాలంటే లేదనే చెప్పాలి కానీ ఉంది కూడా. అదేంది ఎప్పుడైతే అదృశ్య అయిపోయినాక సినిమా జీవితం అనుకొని జాబ్ ఇచ్చేసి అన్నీ వదిలేసి చేస్తున్నాను ఆ టైంలో వచ్చిన డిస్టర్బెన్స్ అయింది. ఫ్రెండ్ మోసం చేసిండు. సో అతను సడన్గా రఘు ఇది అయిపోయాడు కదా మనం ఓన్ చేసేసుకుంటే మనకు బాగా బెనిఫిట్ కదా అని ఏదో చిన్న కకృతి పడ్డాడు. అప్పుడు ఒక 6 నెలలు టెన్షన్ పడినా, అరే మంచి లైఫ్ ఉన్న పిల్లలకి వైఫ్కి కుటుంబానికి నేను అన్యాయం చేసినానేమో, మనకి ఏ కష్టం తెలియకుండా ఉన్నది, సడన్గా నేను ఇబ్బంది పడుతున్నా, ఒకేసారి వీళ్ళకి ఇబ్బందులు పెట్టాను, నా ఇంట్రెస్ట్లకు వాళ్ళని ట్రబుల్ చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ నాకు ఒక 5-6 నెలలు ఏర్పడింది. 5-6 నెలలు అప్పుడు బాగా డిస్టర్బ్ అయినా. లాస్ట్లో నా బర్త్డే ఉండే, నా బర్త్డేకి జనరల్గా నేను టెంపుల్కి వెళ్తా, తిరుపతి ఎక్కువ వెళ్తుంటా. తిరుపతి వెళ్ళాను ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని. తిరుపతి నుంచి రిటర్న్ రాగా హైదరాబాద్లో దిగిన పండుకున్న 11 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. నిజంగా నాకు అక్కడ 10,000 ఇస్తాడా, 5,000 ఇస్తాడా, 1,000 ఇస్తాడా, 1,00,000 ఇస్తాడా కూడా తెలియదు. ఒక 15 రోజులు డేట్లు కావాలి అని చెప్పి ఇంత పైసలు ఇచ్చాడు. ఫస్ట్ టైం అంతగానే ఎక్కువనే పైసలు చూసిన దునియాలో. ఇంట్లో చూసినా మస్తు పైసలు చూసిన, నేను కోట్లకే చూసిన, కుళ్ళ మాట చెప్తాను, కోట్లకే చూసిన. అసంటిది ఆ చేతిలో ఉన్న పైసలు చూడంగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కార్లో కూర్చొని కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నా. అప్పుడు డిసైడ్ అయినా ఏమైనా కానీ ఈ రోజుకించి ఎంత కష్టం వచ్చినా భరిద్దాము, వాళ్ళకి కష్టం రాకుండా చేయాలి, దానికి నేను తప్పు చేయొద్దు. అంటే నువ్వు తప్పు చేసి ఓలే, నేను తప్పు చేసి నమ్మకం. మోసం ఎప్పుడైనా జరిగేది ఎప్పుడు నమ్మినోడితోనే జరుగుతుంది. ఈ సినిమా అనేది ప్రపంచానికి రఘు కారు మంచి అనేది తెలిసింది, పలానోడు అని. ఏదో నా పేరు ఎదురుపడితే రగ్గారు అని పలకరిస్తున్నారు, తెలియని వాళ్ళు కూడా. ఇక అది ఎట్లుంటది, ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఏరా బాగున్నావా అని అడిగేటోళ్ళు, ఏం బాబు బాగున్నావా అని రైల్వే స్టేషన్ల, ఎయిర్పోర్ట్ల, బస్ స్టాండ్ల పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు వాళ్ళు అడుగుతుంటే అదొక తెలియని కిక్కా, అది కిక్కే అన్నమాట.